వర్ధన్ ఫోన్ కాల్‌తో అన్ని నిజాలు తెలుసుకొని షాక్ అయిన మనోజ్. మనోజ్‌కి ఏం నిజాలు తెలిసాయో ఈ వీడియోలో మీరు చూస్తే ఖచ్చితంగా చాలా చాలా థ్రిల్‌గా ఫీల్ అవుతారు. అసలు వర్ధన్ ద్వారా మనోజ్ ఎలా తెలుసుకున్నాడో కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇక మొత్తం మీద మనోజ్‌కొచ్చినటువంటి ఆ లెటర్ చాలా వరకు మనోజ్‌ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇక ఈలోపు బాలుకున్నటువంటి కార్ని రాజేష్కి అయితే అద్దెకిచ్చేస్తాడు. ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా బాలు రోజు రోజుకి ఎదుగుతూ ఉండటం చూసి ఒక్క ప్రభావతి, మనోజ్, రోహిణి తప్ప. ఇక మనోజ్ ఏదో అంటాడు. దేనికంటే మీరు ఇలాగే 2 కార్లని 200 కార్లు చేసుకుని మంచి బిజినెస్ మ్యాన్గా ఎదగాలి అని సత్యం అంటే ఆ మాటలకు బిజినెస్ మ్యాన్ అంటే నేను ఎవరు పడతాడు బిజినెస్ మ్యాన్ అవ్వలేరు అన్నందుకు మీనా గట్టిగానే చురుకులు అంటిస్తుంది. ఈలోపు ప్రభావతి ఏదో మాట్లాడితే ఆవిడికి కూడా బాగానే అంటిస్తుంది. దీని నోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది అంటుంది ప్రభావతి. ఇక ఈలోపు మనోజ్ మనసంతా కూడా ఆ లెటర్ మీదే ఉంటుంది. అసలు ఆ లెటర్లో అలా ఎవరు రాశారు? నా చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే నాకు ప్రమాదం అని రాశారు. ఏంటై ఉంటుంది, ఎవరి వల్ల అయి ఉంటుంది అనుకుంటూ ఆఖరికి వెళ్ళి స్వామీజీని కూడా కలుస్తాడు. ఆయన రంగురంగుల బట్టలు చెప్తాడు. అవి ఏ రోజు ఎలాంటి కలర్ వేసుకోవాలో చెప్పేసరికి దాని ప్రకారంగా మనోజ్ ఒక్కొక్క రోజున ఒక్కొక్క కలర్ వేసుకుంటూ ఉంటాడు. ఒరే, ఈ ప్లెయిన్ పైజమా లాల్చీలేంట్రా, ఈ గోలేంటి మాకు అంటుంది ప్రభావతి. ఇలాగే వేసుకోవాలమ్మా, లేకపోతే నాకు చాలా పెద్ద ప్రమాదం వస్తుంది అని చెప్పేసి అనేసరికి ఇక వెంటనే ప్రభావతి నీ పిచ్చికి నేనేం చేయలేను వదిలేసి అని చెప్పేసి అంటుంది. ఇక తరువాత ఒకరోజు మనోజ్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ మనోజ్ జీవితాన్ని మార్చేదని మనోజ్ అనుకోడు. ఇక వర్ధన్ అయితే మనోజ్కి కాల్ చేసి నేను వైట్ కలర్ కుర్తా పైజమా వేసుకుని ఉంటాను, మీరు పింక్ కలర్ కుర్తా పైజమా వేసుకొని నేను చెప్పిన చోటుకి వస్తే మీకు ఒక రహస్యం చెప్తాను అని చెప్పి ఎవరో ఫోన్ కాల్ చేస్తారు. ఇక మనోజ్ అది నమ్మి గబగబా అలాగే డ్రెస్ అప్ అయి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి ఏమీ ఉండదు. ఎవరైతే కాల్ చేశారో వాళ్ళకి రిటర్న్ కాల్ చేస్తే ఇది ప్రాంక్ సార్, మీరు అక్కడికి రావడం, మా కోసం వెతుక్కోవడం, ఇదంతా మేము వీడియో షూట్ చేసుకున్నాం, మీరు ఫేమస్ అయిపోతారు ఈ వీడియోతో అంటే ఎవర్రా మీరు, ఎవరు టెలికాస్ట్ చేయొద్దు అని చెప్పి కోప్పడతాడు. ఇలా నేను బుక్ అయ్యానేంటి, చిరాగ్గా వాళ్ళు చెప్పారని చెప్పి గబగబా వేసుకుని వచ్చాను అనుకుంటూ వచ్చేయబోతూ ఉండగా అక్కడికి వర్ధన్ వస్తాడు. హాయ్ సార్ అని చెప్పేసేసి అనేసరికి మనోజ్ ఎవరు మీరు అని అంటాడు. మీకు నేను తెలియదు కానీ నాకు మీరు బాగా తెలుసు అని చెప్పేసేసి ఇక మనోజ్ తోటి మాట్లాడటం మొదలు పెడతాడు. అలా మాట్లాడుతూనే ఒక విషయం గుర్తు తెచ్చుకుంటాడు. తను రోహిణి దగ్గరకు వెళ్ళి అంతకు ముందు రోజే డబ్బు అడుగుతాడు. రోహిణి ఇంకా తన ఫ్రెండ్ విద్య ఇద్దరూ కలిసి వీడికి అంటే ఎవరికి, వర్ధన్కి గట్టి వార్నింగ్ ఇస్తారు. అది దృష్టిలో పెట్టుకుని మనోజ్కి నిజాలు చెప్పేయాలని చెప్పి పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటాడు వర్ధన్. కానీ వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా అనుకోకుండా మనోజ్ వర్ధన్కి కనిపించేసరికి ఇక వర్ధన్ చెప్తున్న విషయాలు విని మనోజ్ షాక్ అవుతాడు. ఎందుకంటే వర్ధన్ ఒక్కో నిజం బయట పెట్టడం మొదలు పెడతాడు. ఆ నిజాలేంటి అంటే మీ భార్య పేరు రోహిణి కదూ అని అంటాడు. అవును, మా వైఫ్ పేరు రోహిణి, మీకెలా తెలుసు అని అంటాడు. ఇక మనోజ్ అయితే వెంటనే మీ వైఫ్ పేరు రోహిణి కాదు, కళ్యాణి, తన అసలు పేరు కళ్యాణి, తనకి ఆల్రెడీ పెళ్ళై ఒక బిడ్డ కూడా ఉన్నాడు, మీతోనే మొదటి పెళ్ళి అన్నట్టు ఆవిడ బిల్డప్ ఇవ్వటం, మీరు అది నమ్మేయటం జరిగేసింది అనగానే ఏం మాట్లాడుతున్నారు అని అంటే, అవును నేను చెప్పింది అబద్ధం అయితే మీరు క్రాస్ చెక్ చేసి చూసుకోండి, వాళ్ళ అమ్మగారి పేరు సుగుణమ్మ, వాళ్ళ అబ్బాయి పేరు చింటూ అని చెప్పేసి అంటాడు. మీరు అన్నీ అబద్ధాలు చెప్తున్నారు అనగానే, సార్ నాకు మీకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే, అసలు మీకు నా వైఫ్ గురించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనగానే, అదంతా పెద్ద కథలండి, మీకు తెలీదు అని అంటాడు. నాకెందుకో నిన్నెక్కడో చూసినట్టుంది, నువ్వు మా రోహిణిని ఏడిపించేవాడివి కదూ అని అనేసరికి గుర్తొచ్చాను కదా, అసలు నేను రోహిణిని ఏడిపించాల్సిన అవసరం ఏంటి, నేను తప్పుడోడిని మంచోడిని నేను చెప్పట్లేదు, కానీ నేను రోహిణిని ఇష్టపడ్డాను, ఆ ఇష్టాన్ని నేను తనకి వ్యక్తపరిస్తే
తను కాదనాలి, చీ అనాలి, పొమ్మనాలి. కానీ అలా కాకుండా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టింది. అందుకే తన గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాను. ఆ ఎంక్వైరీ చేసిన విషయాలే మీకు చెప్పాను. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడని చెప్పి అబద్ధాలు చెప్పి మిమ్మల్ని పెళ్లి చేసుకుంది కదా. తనకు అసలు తండ్రే లేడు అని అనేసరికి ఏం కాదు, మా రోహిణి బోల్డంత డబ్బు, బంగారం అవన్నీ వాళ్ళ నాన్న దగ్గర నుంచి తెచ్చిందంటే అవునా, గుణ అనేవాడి దగ్గర తను అప్పు చేసి తీసుకొచ్చింది, కావాలన్నా ఎంక్వైరీ చేసుకోండి అంటాడు. ఈ విషయాలన్నీ విని మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అలా అయినటువంటి మనోజ్ వెంటనే రోహిణి దగ్గరికి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకుంటాడు. ఒక్క విషయాన్ని అడుగుతూ ఉంటే రోహిణి కంగారు పడుతూ సమాధానం చెప్పడంతో ఇక పూర్తిగా క్లియర్ కట్గా మనోజ్కి విషయం అర్థమైపోతుంది. మరి నిజాలు తెలుసుకున్న మనోజ్ ఏం చేయబోతున్నాడు, రోహిణి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, ఇదంతా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.